రాకాలోకంకి స్వాగతం. ఖతర్ మన దేశానికి చెందినటువంటి 8 మంది మాజీ నేవీ ఆఫీసర్స్కి ఉరిశిక్షను ప్రకటించినటువంటి ఖతర్కు భారతదేశము కలవరపాటు కలిగించేటటువంటి చర్యను చేపట్టింది. ఆ చర్య ఏంటంటే ఖతర్ యొక్క ఆర్థిక సామ్రాజ్యపు పునాదులు 2 విషయాలపైన ఆధారపడింది. ఒకటి వాళ్ళ ఆయిల్ ఇండస్ట్రీ మీద ఆధారపడింది. ఖతర్ ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో సిఎన్జిని తయారు చేస్తుంది, గ్యాస్ సహజ వాయువును తయారు చేస్తుంది. రెండవది ఖతర్లో ఉన్నటువంటి లేబర్, హోటల్, రకరకాల హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంతా కూడాను భారతదేశం నుంచి వెళ్ళినటువంటి కార్మికులు చేస్తారు. ఇప్పటికే ఖతర్ని దిగ్బంధనం చేసే ప్రయత్నంలో భాగంగా భారతదేశము ఖతర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్యాస్లో అత్యధిక మొత్తం గ్యాస్ని దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. దాని తర్వాత మిగతా దేశాలు, చైనా, ఇతర దేశాలు వస్తాయి. భారతదేశము ఖతర్ పైన తన డిపెండెన్సీని, ఆధారపడటాన్ని తగ్గించి వెనిజువేలాతో, మొజాంబిక్తో ఒప్పందం చేసుకుంది. మొజాంబిక్లో ఉన్నటువంటి గ్యాస్ వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 30% స్టేక్ కూడా తీసుకుంది. అంటే వాటి యొక్క యాజమాన్యంలో 30% యాజమాన్యాన్ని భారతదేశం తీసుకుంది. అంటే రానున్న రోజుల్లో ఖతర్ గ్యాస్ యొక్క డిపెండెన్స్ మనకు తగ్గిపోతుంది. ఖతర్కి అతిపెద్ద ఎగుమతిదారుడు లేకుండా పోతాడు. ఇదివరకు 100 రూపాయల విలువైనది కొనుగోలు చేసేవాడు ఇప్పుడు 20 లేదా 30 రూపాయల విలువైనటువంటి, ఉదాహరణకి చెప్తున్నాను, ఇవి కోట్ల బిలియన్లలో ఉంటాయి, కానీ నేను లెక్క అర్థం అవటానికి చెప్తున్నాను. గ్యాస్ అమ్ముకునేందుకు వాడు కొత్త కస్టమర్ని వెతుక్కోవాలి, కొత్త కండిషన్స్ వాడు అర్థం చేసుకోవాలి, కాంట్రాక్ట్లు కుదుర్చుకోవాలి. కాబట్టి మొత్తం మీద ఖతర్ యొక్క గ్యాస్ సంపద ఏదో దాని నుంచి నెమ్మదిగా భారతదేశము ప్రత్యామ్నాయ గ్యాస్ ఉత్పత్తి వ్యవస్థల్ని తీసుకుంటోంది. ఇప్పటికే రష్యా నుంచి భారతదేశం చాలా పెద్ద మొత్తంలో చాలా తక్కువ ధరకి గ్యాస్ని తీసుకున్నటువంటి గ్యాస్ని కొద్దిగా రీఫైన్ చేసి యూరోపియన్ దేశాలకు అత్యధిక ధరకు అమ్మి భారత్ లాభం చేసుకుంటోంది. ఇప్పుడు ఖతర్ విషయంలో కూడాను వెనిజువేలా, మొజాంబిక్ల పైన ఆధారపడటం పెరుగుతుంది, ఖతర్ మీద ఆధారపడటం తగ్గుతుంది. అయితే దీనికన్నా ఆందోళన కలిగించే మరొక విషయం ఉంది. అదేంటంటే ఖతర్కి చెందినటువంటి 1,00,000 మంది, ఖతర్లో పనిచేస్తున్నటువంటి 1,00,000 మంది భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్లను వీలైనంత త్వరగా ఇజ్రాయెల్కి తరలించాలని నిర్ణయించుకున్నారు. ఖతర్లో ఒక 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తారు. ఈ 7 లక్షల మంది భారతీయులు చాలా నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి ధార్మిక స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు, వర్క్ పర్మిట్ మీద పనిచేస్తారు, గుడి కట్టుకునే అనుమతి లేదు, సామూహికంగా పూజలు చేసే అధికారం లేదు, ఇంట్లో కూడా గంట కొట్టినా, ఊదువత్తి వెలిగించినా ఆ స్మెల్ బయటకు వచ్చినా, ఆ వాసన బయటకు వచ్చినా, గంట శబ్దం బయటకు వినిపించినా సరే కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి. ఏ రకమైనటువంటి ధార్మిక స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం ఉన్న కారణంగా అక్కడ భారతీయులు సంతృప్తిగా లేరు. ఇప్పుడు 1,00,000 మందిని ఇజ్రాయెల్కి తరలించాలని భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ వాళ్ళకి కొత్త ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఇస్తోంది. పర్యవసానంగా వీళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా ఇజ్రాయెల్కి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మొట్టమొదటిది, ఖతర్లో కార్మికుల కొరత ప్రారంభమవుతుంది, లేబర్ షార్టేజ్ ప్రారంభమవుతుంది. కార్మికులు అప్పటికప్పుడు 1,00,000 మందిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, భారతదేశంలో వాళ్ళలాగా బాగా పనిచేసే కార్మికులను ఎక్కడ తెచ్చుకోవాలి, ఇవన్నీ ఖతర్కు ఒక సమస్య అవుతాయి. రెండవది, ఖతర్కి ఒక రకంగా చూసినట్టయితే ఇటు గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి విషయంలో దెబ్బ తగులుతుంది. దానితో పాటు ఇప్పటికే ఖతర్కు వెళ్ళే ఎగుమతుల్ని వివిధ శాఖలతో భారతదేశం ఆపేస్తుంది. ఖతర్కు వెళ్ళేటువంటి బియ్యము, మిగతా ఆహార పదార్థాల యొక్క ఎగుమతిని రకరకాల శాఖలు, అఫీషియల్గా ఏమీ లేదు కానీ అనఫీషియల్గా కస్టమ్స్లో ఆబ్జెక్షన్స్ అని అవని ఇవని ఆపుతోంది. దాంతో ఖతర్లో ఒక రకమైన కొరత ఏర్పడింది. డబ్బులు ఖతర్ దగ్గర చాలా ఉన్నాయి, యూరప్ నుంచి తెచ్చుకోగలరు, ఎందుకంటే ఖతర్ యొక్క పర్ క్యాపిటల్ చాలా ఎక్కువ, తెచ్చుకోగలరు. కానీ ఇవన్నీ చేసుకోవడంలో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ఈ లేబర్ కూడా వెళ్ళినట్టయితే ఒక్క దెబ్బకి 3 పిట్టల్ని కొట్టినట్టయింది. మొట్టమొదటిది ఖతర్కి ఇబ్బంది కలుగుతుంది. రెండవది,
హమాస్ తన ఉగ్రవాద మూకలను లేబర్ రూపంలో గాజా స్ట్రిప్లోంచి ఇజ్రాయెల్లోకి ప్రవేశపెడుతూ వచ్చింది. వీళ్ళు లేబర్ రూపంలో వచ్చారు, వీళ్ళు కూలీలుగా వచ్చారు, రకరకాల చిన్న చిన్న ఇనుప ముక్కల్ని తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అసెంబుల్ చేశారు, అసెంబుల్ చేసి ఆయుధాలుగా మార్చారు, వీటిని దాచిపెట్టుకున్నారు. అక్టోబర్ 7న జరిగినటువంటి దాడిలో ఈ రకమైనటువంటి వర్క్ పర్మిట్స్లో డైలీ ట్రావెల్ పర్మిట్స్తో వచ్చినటువంటి వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయిల్ పూర్తిగా గాజాను దిగ్బంధనం చేసేసింది, మూసేసింది. గాజా నుంచి డైలీ లేబర్ రాకపోకల్ని కూడా పూర్తిగా నిషేధించింది. ఇజ్రాయిల్ యొక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి తక్షణము సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది ఖతర్ నుంచి భారతదేశం చెందినటువంటి లేబర్ ఇజ్రాయిల్కి వెళ్తారు. వీళ్లకు ఖతర్లో వచ్చే ఆదాయము కన్నా ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఒకటి. రెండవది, వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వీళ్లకు కొద్ది రోజుల తరువాత ఇజ్రాయెల్ నిబంధనల ప్రకారము పౌరసత్వం కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. మూడవది, హమాస్ యొక్క ఉగ్రవాదులు ఈ గాజా నుంచి రావడాన్ని పూర్తిగా నిషేధించారు. కాబట్టి హమాస్ యొక్క ఆర్థిక దిగ్బంధనంలో మన లేబర్ ఉపయోగపడతారు. ఇజ్రాయెల్కి భద్రతాపరమైనటువంటి సౌలభ్యాలు కూడా ఏర్పడతాయి. నాలుగవ విషయం ఏంటంటే, ఇటు హమాస్ని కొట్టినట్టయింది, అటు ఇజ్రాయెల్కి హెల్ప్ చేసినట్లయింది, అటు ఖతర్ని ఒకసారి మన నౌకాదళ సిబ్బందికి శిక్షలు విధించినందుకు ఖతర్కి కూడా హెచ్చరిక చేసినట్టయింది. ఒక్క దెబ్బతో 3 పిట్టల్ని కొట్టినట్టయింది. ఈ సిబ్బంది ఎవరైతే ఖతర్ నుంచి వస్తారో వీళ్ళందరూ కూడాను రోడ్డు మీదకు వచ్చేసేసి ఇజ్రాయెల్లో పనిచేస్తూ సరిగ్గా వారంలో ఒక నిర్ధారితమైన రోజున తేరా మేరా రిష్తా క్యా అని నినాదాలు చేసుకుంటూ హమాస్కి అనుకూలమైనటువంటి జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి ఎక్కేవాళ్ళు కాకుండా ఉండేటట్టుగా ఇజ్రాయెల్ జాగ్రత్త తీసుకుంటోంది. కాబట్టి ఈ 3 రకాల లక్ష్యాలను ఒకే ఒక్క చర్యతోటి ఇజ్రాయెల్ సాధించబోతోంది, భారత్ సాధించబోతోంది. ఇప్పుడు ఈ చర్య తరువాత సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, భారత్ ఈ దేశాలన్నీ కలిసి ఖతర్ని ఏకాకి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మిడిల్ ఈస్ట్ రోడ్ ఏదైతే వాళ్ళు గతంలో అనుకున్నారో ఆ రోడ్డుకి ఒక రూపం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఓవరాల్గా ఒకే దెబ్బతో ఖతర్తో సహా 3 పక్షుల్ని కొట్టినటువంటి వ్యూహాన్ని భారతదేశం అనుసరించింది. 1,00,000 మంది సిబ్బందిని ఒక రకంగా ఖతర్ చెర నుంచి ఇజ్రాయెల్కి తీసుకెళ్ళినట్టయింది. కార్మికులకు లాభము, ఇజ్రాయెల్కి లాభము, భారత్కి లాభము. ఈ రకమైన 3 ప్రయోజనాలతో ఈ పని జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.